మీ ఇంట్లో గోమాత ప్రతిమ ఉందా? అయితే ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మన సనాతన ధర్మంలో గోమాతకు ఉన్న అపారమైన విశిష్టత ఏమిటి? మన పురాణాలు మరియు పండితులు గోవు గురించి ఎలాంటి అద్భుతమైన విషయాలు చెబుతున్నారు? అలాగే ఇంట్లో గోమాత ప్రతిమను ఏ దిక్కున పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, దాన్ని ఎక్కడ ఉంచాలి, ఎలా పూజించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వేదాలు గావో విశ్వస్య మాతరః అని ఘోషిస్తున్నాయి. అంటే గోవు ఈ ప్రపంచానికే కన్నతల్లి లాంటిది అని అర్థం. మన హిందూ సాంప్రదాయంలో ఆవును కేవలం ఒక జంతువుగా ఎప్పుడూ చూడలేదు. సాక్షాత్తు 33 కోట్ల దేవతలకు నిలయమైన ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు. మనిషి పుట్టినప్పటి నుండి తన జీవిత ప్రయాణం ముగిసే వరకు గోవు పాత్ర ఎంతో కీలకమైనది. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా మరియు సామాజికంగా గోమాతకు మించిన సంపద భూమండలం మీద మరొకటి లేదని మన శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. శ్రీమద్ భాగవతం మరియు ఇతర పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించిన సమయంలో ఎన్నో దివ్యమైన వస్తువులు ఉద్భవించాయి. అందులో నుంచి వచ్చిన దివ్యమైన గోమాతే కామధేనువు. ఈ కామధేనువు మనుషుల సకల కోరికలను తీర్చే కల్పవృక్షం లాంటిది. కామధేనువు వంశం నుంచే సురభి, నందిని, శబల లాంటి గోసంతతి వృద్ధి చెందింది. అథర్వవేదం మరియు స్కాందపురాణం ప్రకారం ఆవు శరీరంలో 3,000,000 దేవతలు నివసిస్తారు. ఆవు కొమ్ముల చివర గంగా, యమునా నదులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారు. నుదుటి భాగంలో ఏకాదశ రుద్రులు, కళ్లలో సూర్యచంద్రులు, రోమాలలో మహామునులు నివసిస్తారు. అలాగే ఆవు పేడలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి, గోమూత్రంలో గంగాభవాని కొలువై ఉంటారు. పంచగవ్యాలకు కూడా ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం కలిపి తీసుకుంటే శరీరంలో ఉన్న పాపాలు, రోగాలు నశించిపోతాయని పెద్దలంటారు. గరుడ పురాణం ప్రకారం జీవితంలో గోదానం చేసిన వారికి మాత్రమే మరణం తర్వాత వైతరిణి నదిని దాటే అదృష్టం కలుగుతుంది. మన జాతకంలో ఉన్న అనేక గ్రహ దోషాలకు గోసేవ ఒక అద్భుతమైన పరిహారమని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. సూర్యదోషం ఉంటే గోధుమలు, చంద్రదోషానికి నీళ్లు లేదా పాలు దానం చేయాలి. కుజదోషం లేదా కాలసర్పదోషం ఉంటే ఆవుకు కూరగాయలు, ముఖ్యంగా ముల్లంగి లాంటివి తినిపించటం వల్ల గొప్ప ఫలితం ఉంటుందని వివరిస్తారు. నమస్కారం. మీరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్నో చోట్ల తిరిగినా ఫలితం లేదా? అయితే ఒక్కసారి శ్రీ శ్రీ భద్రకాళి వారాహీదేవి జ్యోతిష్యాలయం వారిని సంప్రదించండి. దేవి ఆరాధకులు మహాదేవస్వామిగారు మీ ఫోటో మరియు పేరు ఆధారంగా మీ సమస్యలకు గల కారణాలను విశ్లేషించి మంత్రశక్తి మరియు పూజా విధానాల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తారు. అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా కోర్టు సమస్యలు కావచ్చు. ఏదైనా సరే పరిష్కారం కోసం నమ్మకంతో ఇప్పుడే 901433338 నంబర్కు కాల్ చేయండి. ఇలా జాతక దోషాలకే కాకుండా ఇంట్లో అదృష్టం మరియు సానుకూల శక్తి కోసం గోమాత ప్రతిమను పెట్టుకోవటం గురించి కూడా వాస్తుశాస్త్రంలో అద్భుతంగా వివరించారు. ఇంట్లో దూడ పాలు తాగుతున్నట్లుగా ఉన్న ఆవు విగ్రహాన్ని పెట్టుకోవటం చాలా శుభప్రదం. ఈ ప్రతిమను ఇంటికి ఈశాన్య దిశలో ఉంచటం అత్యంత శ్రేష్టమైనది. ఈశాన్యంలో ఉంచటం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఆధ్యాత్మిక చింతన పెరిగి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అదేవిధంగా ఉత్తర దిశలో పెట్టుకుంటే కుబేరుని అనుగ్రహం లభించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనాభివృద్ధి కలుగుతుంది. తూర్పు దిశలో ఉంచడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి సానుకూల శక్తి ప్రవహించి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యపరమైన వృద్ధి ఉంటుంది.
దక్షిణ లేదా నైరుతి దిశలలో ఈ విగ్రహాన్ని సాధారణంగా పెట్టకూడదని వాస్తు పండితులు సూచిస్తారు. ఈ ప్రతిమను ఎక్కడంటే అక్కడ కాకుండా పూజగదిలో కానీ లేదా హాల్లో ఒక శుభ్రమైన ఎత్తైన ప్రదేశంలో పీఠం మీద కానీ పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూంలకు దగ్గరగా, మెట్ల కింద లేదా అపరిశుభ్రమైన ప్రదేశాలలో ఉంచకూడదు. ప్రతిమను కేవలం ఒక అలంకార వస్తువుగా కాకుండా ఎంతో భక్తిభావంతో చూసుకోవాలి. రోజూ ఆ విగ్రహాన్ని శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమలు పెట్టి ఒక పువ్వును సమర్పించి నమస్కరించుకోవాలి. దీపం లేదా అగరబత్తి వెలిగించినప్పుడు ఆ ధూపాన్ని ప్రతిమకు కూడా చూపించటం వల్ల సాక్షాత్తు ఆ గోమాత ఆశీస్సులు ఆ ఇంటిపైన ఎల్లప్పుడూ ఉంటాయి. నిర్జీవమైన ప్రతిమను పూజించటమే కాకుండా ప్రాణంతో ఉన్న గోవుల పట్ల కూడా మనం కొన్ని నియమాలు పాటించాలి. ఉదయం నిద్రలేవగానే గోవు పృష్ఠభాగాన్ని దర్శించుకోవడం మంచిది. ఇంట్లో వంట చేసిన తర్వాత మొదటి ముద్దను ఆవుకు పెట్టాలి. దీనినే గోగ్రాసం అంటారు. ఆవును ఎప్పుడూ కఠినంగా అదిలించకూడదు, కొట్టకూడదు. ఆవు కన్నీరు పెడితే ఆ ఇంటికి కీడు జరుగుతుందని పెద్దల నమ్మకం. గోశాలలకు వెళ్లి సేవలు చేయడం, కసాయివారి బారిన పడకుండా గోవులను కాపాడటం ప్రతి మనిషి బాధ్యత. గోసేవ చేయటం వల్ల భగవంతుని అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. ఈ పవిత్రమైన విషయాలను మనం పాటిస్తూ మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఈ వీడియోలోని పౌరాణిక మరియు వాస్తు సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంట్లో గోమాత ప్రతిమను ఉంచుకునే విధానంపై మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ధర్మానికి సంబంధించిన ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.